సింగరేణి వ్యాప్తంగా మారు పేర్లకుతోని అనేక మంది యువకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 2013, 2014 నుండి ఇప్పటి వరకు సుమారుగా 1000 మంది బాధితులు మారు పేర్లతోని సతమతమవుతూ ఉన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2016వ సంవత్సరం లోపల మారు పేర్లను క్రమబద్ధీకరిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం విఫలమైంది, తెలంగాణ ప్రభుత్వం కూడా విఫలమైంది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మారుపేర్ల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేల కాడికెళ్ళి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అట్లాగే దాని అనుబంధ సంఘం అయినటువంటి ఐఎన్టీసీ కూడా మారుపేర్ల సమస్యను ఎజెండాలో పెట్టుకున్నారు. గుర్తింపు కార్మిక సంఘం గెలిచినటువంటి ఏఐటీసీ సంఘం కూడా మారుపేర్ల క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి వాళ్ళ ఎజెండాలో పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కూడా కార్మికులు 2013, 2014 నుండి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు మారినా కానీ యూనియన్లు గెలిచి మారినా కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ సమస్య ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అప్పుడే కనుక వాళ్ళ ఉద్యోగాలు గిట్ట వచ్చినట్టయిందంటే ఈ 8 సంవత్సరాల కాలంలో నెలకు 50,000 చొప్పున ఒక్కొక్క యువకుడు 40 లక్షల రూపాయల వేతన నష్టం జరిగింది. దాంతోపాటు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న మేము ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. అది ప్రభుత్వ అటార్నీ జనరల్ వారి దగ్గర ఫైల్ ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వ అటార్నీ జనరల్ గారి దగ్గర ఫైల్ ఉంటే మరి తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలనేటువంటి ఆలోచన కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ ఇప్పటి వరకు లేదు. అదే రకంగా వీరు ఎప్పుడు కూడా మెమోరాండాలు ఇచ్చుడు, పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చుడు, పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడే తప్ప ఇప్పటి వరకు కూడా యుద్ధ ప్రాతిపదికన మారుపేర్ల సమస్యను పరిష్కరించడం లేదు. కాబట్టి గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలైనటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ సంఘాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మారుపేర్ల సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని చెప్పేసి హెచ్ఎంఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.